ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులకు బెయిల్ సమంజసమా? వేల కోట్ల స్కామ్ వెనుక వాస్తవాలు బయటకు వచ్చాయా? కేసు కీలక దశలో నిందితులకు బెయిల్ కేసుపై ప్రభావితం చూపుతుందా? అసలు లిక్కర్ కేసులో జరిగిన మోసం ఎంత? ఎన్ని వేల కోట్ల దోపిడీ చేశారు? ఎవరెవరు ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తిని రేపుతున్నాయి. ఈ అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఇవాళ లిక్కర్ స్కామ్కు సంబంధించి 6గురికి బెయిల్ రావటం జరిగింది. ఆ బెయిల్ వచ్చినప్పుడు నాటకాలు మనం గమనించాము. ఏమిటది? ఎక్కడైనా లాయర్లు జైలు ముందు కూర్చొని ధర్నా కార్యక్రమాల్లాగా వ్యవహరిస్తారా? జరగదది, ఎప్పుడు జరగల. అలాగే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? కోర్టులో వాదించాలి. అలాగే ఒక ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని ఆర్డర్లో గనక అప్లై చేయకపోతే, ఇంప్లిమెంట్ చేయకపోతే, ఎగ్జిక్యూట్ చేయకపోతే అధికారుల మీద మనము చర్యలు తీసుకునే అవకాశం ఎప్పుడు కోర్టులో ఉంటుంది. అలాగే మరొక విషయం ఇవాళ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే ఏ రాజకీయ పార్టీలు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు, మొత్తం రాష్ట్రాన్ని దోచినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లో, హూ ఎవర్ మేబీ, ఏ పార్టీ అయినా సరే, వీళ్ళకి బెయిల్ రాకపోతే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. 1 గంట లేట్ అయితే ఈ దేశభక్తులు జైల్లో నుంచి బయటికి రాకపోతే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టమా? మీకేమైనా కష్టమేమో. బట్ ఒక చిన్న జాప్యానికి ఇంత రాజకీయం, ఇంత కుట్ర, ఇంత అసహ్యమైనటువంటి వ్యవహారాలు నడపాలా అన్నటువంటి ప్రశ్న వేయాల్సిన దశ ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో తీవ్రవాదుల కంటే ఆర్థిక నేరస్తులు అత్యంత ప్రమాదకరమని చెప్పినటువంటి మేధావుల మాట మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేశాన్ని కాదు, మొత్తం యువత సంపదను కొల్లగొట్టడం, వాళ్ళ భవిష్యత్తును మసకబారేటు చేయటం, దోచుకున్నటువంటి వాళ్ళకి బెయిలు రాకపోతే ఇంత అవసరమా? ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. ఇవాళ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా మాట్లాడుతున్నారు, నక్సలైట్ అనేవాడు ఈ దేశంలో కనపడడు అని. నక్సలైట్ ఒక సిద్ధాంతం అని ఒప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఎందుకు సిద్ధాంతం కాదు, ఎక్కడ దోపిడీ జరుగుతుందో అక్కడ ఆపాలి అన్నటువంటి ఒక ప్రయత్నంలో తీవ్రవాదాన్ని మనము కొంత ప్రవోక్ చేశాం, మ్యానిపులేట్ చేశాం. అసలు నక్సలిజం అంటేనే మనిషిని చంపడం అన్నటువంటి అబద్ధాన్ని ప్రచారం చేయడం వల్ల నక్సలైట్ అని అంటే హంతకుడు అన్నటువంటి ఒక ముద్ర వేయటం పెట్టుబడిదారి పార్టీలకు ప్రథమ లక్ష్యమైంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే, ఎక్కడ దోపిడీ జరుగుతుంటే అక్కడ ఆపే ప్రయత్నం నక్సలైట్లు చేశారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచేసినటువంటి వాళ్లకు మాత్రం రక్షణ ఉన్నది. ఎక్కడైతే ప్రజల సంపదను కొల్లగొడుతున్నారో దాన్ని ఆపిన వాళ్ళు మాత్రం ఇవాళ అసువులు బారుస్తున్నారు. ఎక్కడుంది సామాజిక న్యాయం? మీరందరూ ఆలోచించండి. ఎక్కడున్నది? దేశం కోసం పాటుపడి ప్రాణాలు ఇచ్చేటటువంటి వాళ్ళను మాత్రం చంపేస్తున్నాం, దేశాన్ని మొత్తం భక్షించిన వాళ్ళను మాత్రం రక్షిస్తున్నాం. ఎక్కడున్నది సామాజిక న్యాయం? ఎక్కడున్నది సహజ న్యాయం? అంటే నక్సలైట్ ఏమో నీకు శత్రువు, నిన్ను దోచేసిన వాడేమో నీకు మిత్రుడు. వాడికి రాజకీయ అధికారం ఉంటే మాత్రం ఇవేవి అప్లై అవ్వవు. ఎందుకు ఇంత తేడా? అసలు మనము ఒక నాగరిక సమాజంలో ఉన్నప్పుడు కనీసం ఒక అడ్వాన్స్గా ఏదైనా ఆలోచిస్తున్నామా? ఎందుకు చంపాలి నక్సలైట్లు అన్నటువంటి ప్రశ్న ఇక్కడే వేయాలి. ఎందుకు వీళ్ళందరినీ వదిలేయాలి, ఎందుకు బెయిల్ ఇవ్వాలి అన్నటువంటిది మేబీ ఒక డిఫాల్ట్ సిస్టంలో వచ్చేసింది వాళ్ళకి బెయిల్. ఫైన్, వాళ్ళ బెయిల్ మీద చర్చ లేదు. కానీ బెయిల్ వచ్చినప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్లో హైకోర్టులో ఒక అఫిడవిట్ వేసి మళ్ళీ వీళ్ళకి బెయిల్ రద్దు చేసేటటువంటి ప్రయత్నం. దే హ్యావ్ ఎవ్రీ రైట్, దెర్ ఈజ్ ఎ రూల్. దాని ప్రకారం ఆ రోజు అధికారులు చేసినటువంటి ప్రయత్నం తప్పేం లేదు. అలాగే వీళ్ళకి కూడా ఒక డిఫాల్ట్ బెయిల్ రావటం అనేది కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం, దాన్ని తప్పుపట్టలేం. వీళ్ళకి బెయిల్ రావటం తప్పుపట్టలేం, అలాగే ఆ బెయిల్ను ఆపటం అనే దాన్ని కూడా మనం కాదనలేం. మరి ఈ నేపథ్యంలో ఒకే ఒక ప్రశ్న ఇవాళ యువత వేసుకోవాల్సిన దశ ఉన్నది అని నేను చాలా స్పష్టంగా, ఘాటుగా, బాధ్యతగా చెప్పదలుచుకున్నా. ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చే నక్సలైట్ను మాత్రం కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేస్తాం. అక్కడ రూల్స్ లేవు, అక్కడ చట్టం లేదు, అక్కడ ఏ ఉన్నత న్యాయస్థానం ఉలకదు పలకదు. బట్ ఇక్కడ అవినీతిలో,
ఆర్థిక నేరస్తులకు మాత్రం అనుక్షణం అడుగడుగున రక్షణ కల్పిస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ ఉన్నదే, దాన్ని మనం ఇవాళ తిరిగి రాసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో ఆలోచించమంటున్నా. మేబీ ఘాటైనటువంటి వ్యాఖ్యేమో, కానీ దీని వెనుకున్నది మాత్రం ఒక సామాజిక న్యాయం కోసం ఆలోచించాల్సిన బాధ్యత కలిగినటువంటి ఒక జర్నలిస్ట్గా నాకు అనిపించింది, చెప్పాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆలోచించండి. రాజేంద్ర, Yes, Supriya. బెయిల్ ఇవ్వడానికి సిట్ నిరాకరించిన బెయిల్ అసలు ఎలా మంజూరైంది అసలు? ఇక్కడ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. మీరు కనుక ఛార్జ్ షీట్ వేస్తే కొంత అవకాశం ఉంటుంది బెయిల్ రాకుండా ఆపడానికి. కానీ ఛార్జ్ షీట్ వేయటానికి ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ తవ్విన కొద్దీ అవినీతి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నప్పుడు, అలాగే దర్యాప్తు సంస్థలకు సరైనటువంటి సమాచారాన్ని సేకరించడానికి కానీ దర్యాప్తు చేయడానికి కానీ కొంత సమయం ఇంకా కావాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకని ఆ దశలో వీళ్ళకి ఆ డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉంటుందో ఒక అవకాశం ఉన్నది వాళ్ళకి బెయిల్ ఇవ్వటానికి, దాన్ని కోర్టు కన్సిడర్ చేసింది. అంత మాత్రం చేత ఏదో జరిగిపోయింది, బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఏదో ఘోరం జరిగిందన్నటువంటి భావన కూడా అక్కర్లా. ఎక్కడైతే ఒక లొసుగుంటుందో, మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పార్సల్ ఇచ్చాడు. ఆ డ్రైవర్ కూడా దళితుడు. అలాగే ఆ ఎమ్మెల్సీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ. అతనికి బెయిలు రానటువంటి పరిస్థితి, ఎందుకంటే అతనే డిక్లేర్ చేశాడు నేనే చంపేశాను అని. అంత దుర్మార్గుడు డిక్లేర్ చేసినా కూడా ఆ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ 90 డేస్లో ఐ థింక్ పరిమిత కాలంలో గనక ఛార్జ్ షీట్ వేయకపోతే బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఆ దుర్మార్గుడు ఉపయోగించుకున్నాడు. ఆ బాధ్యత లేనటువంటి అధికారులు ఆ అవకాశం ఇచ్చేట్టుగా ప్రవర్తించారు. ఆ పరిమిత కాలంలో అతని మీద ఛార్జ్ షీట్ వేయకపోవడం వల్ల అతనికి బెయిల్ వచ్చింది. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా మనం ఇప్పుడే నేను అన్నట్టు డిఫాల్ట్ బెయిల్ అనేది ఒకటి వీళ్ళకి అన్వయించబడింది. దాని మూలానే వాళ్ళకి బెయిల్ వచ్చింది. థ్యాంక్ యూ రాజేంద్ర.